ఏప్రిల్ 27 చైత్ర అమావాస్య. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. పట్టిందల్లా బంగారమే 100%. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల 27వ తేదీన ఆదివారం నాడు చైత్ర అమావాస్య ఏర్పడింది. ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా, ఎలాంటి పూజలు చేసినా కోటిరెట్ల పుణ్యఫలితాన్ని ఇస్తాయి. ఇది హిందూ క్యాలెండర్లోని మొదటి అమావాస్య. కాబట్టి ఇటువంటి శక్తివంతమైన చైత్ర అమావాస్య నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవించవచ్చు. చైత్ర అమావాస్య పితృదేవతలను స్మరించుకోవడానికి మరియు వారి ఆశీర్వాదం పొందడానికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున చాలా మంది తమ పూర్వీకులకు తర్పణాలు అర్పిస్తారు. నీరు, నువ్వులు, జొన్నలు మరియు ఇతర ఆహార పదార్థాలను సమర్పించి వారిని శాంతింపజేస్తారు. కొందరు శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహిస్తారు. చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. గంగా నదిలో స్నానం చేయడం విశేషంగా మంచిది. ఇలా ఈ అమావాస్య రోజున ఉదయాన స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. పుణ్యనదుల్లో గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునే వారు, రాత్రికి రాత్రే ఐశ్వర్యాన్ని పొందాలనుకునే వారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఒక్కసారి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తిరుగులేని ఐశ్వర్యం పొందుతారు. అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన ధన లాభం సిద్ధిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయని కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మీ ఇంటికి ఉన్న నర దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇక గుమ్మడికాయను కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి. లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి. గుమ్మడికాయను గాని, కలబంద మొక్కలు కాని, నిమ్మకాయలు కాని ఏదో ఒక వస్తువును ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నర దిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. అమావాస్యనాడు నల్ల దారం కట్టుకుంటే కుబేర ధనయోగం కలుగుతుంది. మీరు చేసే పనుల్లో అలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇంట్లో గంగాజలం మరియు రాళ్ల ఉప్పు చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలా చేస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుంది. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడం ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో నీకున్న డబ్బు సమస్యలన్నీ క్షణాల్లో తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం మంచిది. ఈ దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధన లాభం కలుగుతుంది.
ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా, లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉందా, లేదా శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నా సరే, ఈ చైత్ర అమావాస్య రోజున ఈ దేవుని విగ్రహాలకు నీటితో అభిషేకం చేయండి. మీ కుటుంబానికి మొత్తం అఖండ రాజయోగం కలుగుతుంది. ఆదివారం అంటేనే సూర్యభగవానుణ్ణి పూజించాలి. అయితే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న జన్మజన్మల పాపాలని తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అమావాస్య రోజున గోవున సేవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గోమాతకు 3 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు. ఆవుకు అన్నం మరియు బెల్లం తినిపించండి. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లు అంతట సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. అమావాస్య రోజున మూగజీవులకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ముఖ్యంగా చీమలకు పంచదారను వేస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే కాకికి ఆహారాన్ని తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే పావురాలకు బియ్యం గింజలను వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. అమావాస్యనాడు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోలు కత్తిరించడం అస్సలు చేయరాదు. అలా చేస్తే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతుంటాయి. త్వరగా పెళ్లిళ్లు కాకపోవడం, సంతానం లేకపోవడం, ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం, అలాగే అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్లే. కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా 11 మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లను పంచి పెట్టండి. మీ కుటుంబానికి ఉన్న పితృ శాపాలు తొలగిపోతాయి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.